హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. చూపు ఆనని వాళ్ళు. ఒక ఊళ్ళో ముగ్గురు అన్నదమ్ములు పక్కపక్క ఇళ్లలో నివసిస్తూ ఉండేవాళ్ళు. ఆ ముగ్గురికి అపరిమితమైన చతర్వం. ఏ వస్తువు అయినా ముక్కు దగ్గర పెట్టుకుంటే గాని కనిపించేది కాదు. ఆ అన్నదమ్ములు ముగ్గురు ఒకనాటి సాయంకాలం పెద్దవాడి ఇంట కలుసుకొని లోకాభిరామాయణం మాట్లాడుతున్నారు. మధ్యలో పెద్దవాడు తన తమ్ముళ్లతో, అన్నట్టు ఈ మధ్య నా చూపు చాలా బాగైంది సుమా. అంత దూరాన దోమ కనిపిస్తే అది ఆడదో మగదో పోల్చుకోగలుగుతున్నాననుకోండి అన్నాడు. చాలే నీ బడాయిలు, వారం క్రితమేగా నువ్వు పట్టపగలు కావడివాడిపైన పడింది అన్నాడు రెండోవాడు. పగలు మాటటుంచు, చీకటి పడిన కొద్దీ అద్భుతంగా చూపు అంతున్నది, కొందరికి రాత్రి చూపు ఉంటుందట అన్నాడు పెద్దవాడు. అవన్నీ ఎందుకొచ్చిన కబుర్లు, తింటే గాని రుచి తెలియదు, ఎదురు చూపు ఎటువంటిదో పరీక్ష పెడితే క్షణంలో తేలిపోతుంది అన్నాడు మూడోవాడు. ఏమిటా పరీక్ష అన్నాడు రెండోవాడు. చెప్తాను వినండి. మన వీధికెదురుగా సత్రం వాకిలి ఉన్నదే, ఆ వాకిలి పైన రేపు ఉదయం ధర్మశాసనం శిల వేస్తున్నారు. ఆ శిలపైన ఏమి చెక్కి ఉన్నదో చదవటమే మనకు పరీక్ష. దాని మీద అక్షరాలను మనలో ఎవరు ఎక్కువ దగ్గరగా నిలబడి చదవగలిగితే వాడు ఓడినట్టు. మిగిలిన ఇద్దరికి ఓడినవాడు భోజనం పెట్టేటట్టు పందెం అన్నాడు మూడోవాడు. దీనికి పెద్దవాళ్ళిద్దరూ సరేనన్నారు. చిన్నవాళ్ళు తమ ఇళ్లకు వెళ్ళిపోయాక పెద్దవాడికి బెంగ పట్టుకున్నది. కారణం, ఆ శాసనాన్ని ముక్కుతో తాకితే గాని చదవలేడు. ఆ సమస్య గురించి చాలాసేపు సతమతమైన మీదట పెద్దవాడికి దివ్యమైన ఆలోచన తట్టింది. సత్రంలో గుమస్తా ఉంటాడు. ఆయన అడిగితే ఆ ధర్మశాస్త్రం పలకమైన ఏమున్నది చెప్పేస్తాడు. ఈ ఆలోచన తట్టగానే పెద్దవాడు బయలుదేరి సత్రానికి వెళ్ళాడు. ఏదో పని మీద దయచేశారు అన్నాడు సత్రం గుమస్తా. మరేం లేదు, రేపు ధర్మశిల వేస్తున్నారటగా, దాని మీద ఏం రాయించారేమిటి అన్నాడు పెద్దవాడు. ఏమీ లేదండి, శ్రీరామ కటాక్షము అని రాయించారు అన్నాడు గుమస్తా. పెద్దవాడు ఆనందభరితుడై గుమస్తా వద్ద సెలవు పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు. సత్రం వాకిలి వద్దనే రెండోవాడు పెద్దవాడికి ఎదురు వచ్చాడు. అయితే ఇద్దరు చూపు ఆనని వాళ్లే గనక ఒకరినొకరు గమనించలేదు. పెద్దవాడికి వచ్చిన ఆలోచనే రెండోవాడికి వచ్చింది. ఆయన కూడా గుమస్తా వద్దకు వెళ్ళి పెద్దవాడు అడిగినట్టే ధర్మశాస్త్రం పైన ఏం వ్రాయించారని అడిగాడు. ప్రతి వాళ్ళు ఇదే సంగతి అడగడం చూసి ఆశ్చర్యపడుతూ గుమస్తా పెద్దవాడికి చెప్పినట్టే జవాబు చెప్పాడు. రెండోవాడు అంతటితో తృప్తిపడి వెళ్ళిపోక, పలక ఏ రంగుది, అక్షరాలు ఏ రంగు అని అడిగాడు. తెల్లటి చలవరాతిపైన బంగారు చెక్కుడు అక్షరాలు అన్నాడు గుమస్తా. రెండోవాడు వెళ్ళిన కాసేపటికి మూడోవాడు వచ్చి గుమస్తాను మొదటివాడు అడిగినట్టే అడిగాడు. గుమస్తా చెప్పాడు, శ్రీరామ కటాక్షము అన్న దాని కింద శాసనం వేయించే వారి పేరు గాని చెక్కడం లేదా ఏం అన్నాడు మూడోవాడు. చిన్న అక్షరాలతో ఫలానా వారు అని చెక్కించారు, దానికి ఏ రంగు పూశారని అడుగుతారేమో, ఎర్ర రంగు అన్నాడు గుమస్తా నవ్వుతూ. అన్నదమ్ములు ముగ్గురు నేను గెలిచాననుకుంటే నేను గెలిచా అనుకొని ఆ రాత్రి నిద్రపోయారు. తెల్లవారగానే పెద్దవాడింటికి మిగిలిన వాళ్ళిద్దరూ వచ్చారు. ధర్మశాసనం చూడబోయామని ముగ్గురికి ఆత్రంగానే ఉన్నది. అందుచేత ఆలస్యం చేయకుండా ముగ్గురు వీధిలోకి వచ్చారు. పెద్దవాడు చప్పున ఆగి సత్రం కేసి చూసి, ఇంకా దగ్గరికి పోవలసిన అవసరం ఏమున్నది, శాసనం పలక మీద అక్షరాలు ఇక్కడికే కనిపిస్తున్నాయి, చదవనా, శ్రీరామ కటాక్షము కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అన్నాడు. ఆ మాటలు విని చిన్నవాళ్ళిద్దరూ నిర్ఘాంతపోయారు. ఒక క్షణం పాటు తాము ఓడామని వాళ్ళు భయపడ్డారు. కానీ రెండోవాడు తెప్పరిల్లుకొని, పలక ఏ రంగుది, అక్షరాలు ఏ రంగు అని అడిగాడు. పెద్దవాడికి గోతిలో పడ్డట్టయింది. రంగా, నీకు రంగు కనిపిస్తున్నదా ఏమిటి అన్నాడు ఆయన రెండోవాడితో. రంగు కనిపించకపోవటం ఏమిటి, తెల్లటి పలక మీద బంగారు పూత వేసిన చెక్కుడు అక్షరాలు కనిపించటం లేదు అన్నాడు రెండోవాడు. మీరిద్దరూ ఎందుకు పోట్లాడుకుంటారు, ఆ పలక మీద చెక్కి ఉన్న చిన్న చిన్న అక్షరాలు చదవగలరేమో చూడండి, పెద్ద అక్షరాలు కబోది కూడా చదువుతుంది అన్నాడు మూడోవాడు. పలక మీద చిన్న అక్షరాలు కూడా ఉన్నాయా అన్నారు వాళ్ళిద్దరూ. కనిపిస్తుంటేను, ఎర్రటి అక్షరాలు ఫలానా వారు అని స్పష్టంగా రాసుంది. ఏమిటనుకున్నావు, మీ ఇద్దరు చూపు కంటే నాదే నయమే అన్నాడు మూడోవాడు. పెద్దవాడు తాను కూడా గెలిచానని వాడితో చేరే ఉద్దేశంతో, నీ చూపు మన ముగ్గురిలోకి మంచిది, తర్వాత నా చూపు మంచిదంటాను, పెద్ద అక్షరాలను గుర్తించినది నేనే కదా, మీరింకా ముందుకు పోతుంటే నేను ఇక్కడే ఆగాను, అందుచేత నీకు నాకు రెండోవాడు భోజనం పెట్టాలి అన్నాడు. రెండోవాడు పేచీ పెట్టాడు. అక్షరాలు ఏ రంగో పలక ఏ రంగో తెలుసుకోలేనివాడు చూశాడంటే ఎలా నమ్మటం. కాసేపు ముగ్గురు ఘర్షణ పడి ఎవరి తీర్పు అయినా తీసుకోవటానికి ఒప్పుకున్నారు. ఇంతలో సత్రం గుమస్తా అటుగా వచ్చాడు. అయ్యా,
మీరెవరో కాస్త మాకు న్యాయం చెప్పండి. ఆ సత్రం ధర్మశాసనం మీద శ్రీరామ కటాక్షము అని రాసున్న మాట అబద్ధమా అని పెద్దవాడు అడిగాడు. కాదు అన్నాడు గుమస్తా. పలక తెల్ల చలవరాయి అవునంటారా? దాని మీద బంగారు చెక్కుడు అక్షరాలేనంటారా అన్నాడు రెండోవాడు. అవును అన్నాడు గుమస్తా. చిన్న అక్షరాలతో ఫలానా వారు అని రాసి ఉన్నమాట, అక్షరాలు ఎర్రగా ఉన్నమాట నిజమేనంటారా అన్నాడు మూడోవాడు. నిజమే అన్నాడు పూజారి. మళ్ళీ అన్నదమ్ములు నా చూపు మెరుగు అంటే నా చూపు మెరుగు అని తగాదా పడసాగారు. సత్రం గుమస్తా వారిని ఆపి, మెరుగో తరుగో గాని మీ ముగ్గురు చూపు ఒకటిగానే ఉన్నదని నా ఉద్దేశం. ఎందుచేతనంటే సత్రం వాకిలికి ఇంకా ధర్మశాసనం పలక తగిలించలేదు అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.